హనుమంతరెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉన్నారు. హనుమంతరెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే. నమస్తే. ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న సభ్యులకు అందరికి నమస్కారం సార్. జాతీయ జనసేనకి మీరు ఇస్తున్న ప్రోత్సాహం సందర్భంగా ఇక్కడ ఒక డిబేట్ నడుస్తుంది. దాని వెనకాల మీరే ఉన్నారు. నిధుల సమీకరణ దగ్గర నుంచి క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్, వాళ్ళని ఫీల్డ్ చేయడం, వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారని బయట ప్రచారం జరుగుతుంది. నిజమేనా? ఇలాంటి రాజకీయాలన్నీ వైఎస్ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేవు. అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో వాళ్ళకే తెలియదు. ఆయన పోటీ చేసి ఆయన ప్రచారం చేస్తే 50,000 మంది జనాలు వచ్చారు, 2,500 ఓట్లు వచ్చాయి. ఆయన గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక పెద్దలు, ఆయన పేరు ఏం పేరు, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతినిధి, తెలుగుదేశం ప్రతినిధి కాదండి, ఆయన విశ్లేషకులు. నేను మొదలే చెప్పాను, విశ్లేషకులే. ఓకే. విశ్లేషకులు పాపం చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చెప్తాడు. పాపం చంద్రబాబు నాయుడు గారు జైలుకి వచ్చిన తర్వాత మతి స్థిమించిపోయి పాపం ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావడం. కుప్పం పోయి నిన్న ఏం చెప్తున్నాడంటే, నేను ఇక్కడ పండించిన ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తాను, ప్రతి ఈడ కూరగాయలు పండించేదానికంతా విమానాశ్రయం కట్టించి కార్గోలో విదేశాలకు కూరగాయలు అమ్మిస్తానని చెప్తానండు. దాదాపుగా 35 సంవత్సరాల నుంచి అక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇంతవరకు ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టియలేదో, మరి అక్కడ ఉండే కూరగాయలను ఎందుకు ఎగుమతి చేయలేదో ప్రజలకు చెప్పాలా. ఈ మతి స్థిమించిపోయిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడంలే. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ అంటే, ఆనాడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడితే అదే కాంగ్రెస్ పార్టీతో దోస్తానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిన్న మొన్న ఏదైతే బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో డీకే శివకుమార్తో మంతనాలు, మళ్ళా బీజేపీతో మంతనాలు, జనసేనతో మంతనాలు, ఈ రాష్ట్రంలో లేని బీఎస్పీతో మంతనాలు, ఆయన అన్ని రకాల పార్టీలతో మంతనాలు జరుపుతారు. ఆయన ఇలా 4 ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఒక్క ప్రయత్నంతో ఆయన కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నారా? జాతీయ జనసేన అనే పార్టీని తయారు చేసి జనం మీద మేము అలాంటి రాజకీయాలు చేయం. డైరెక్ట్ రాజకీయాలు చేసేది అది ప్రజాస్వామ్యబద్ధంగా. ఏదైతే ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఎలక్షన్లలో ప్రజాస్వామ్యబద్ధంగా మా ఎమ్మెల్యేలను, ఎంపీటీసీలు, అన్ని రకాల ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అన్ని రకాలుగా ఎమ్మెల్సీలు కానీ అన్ని రకాలుగా గెలిపించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటుకు నోటు కేసు కోసమో లేకుంటే ఓట్లకు నోట్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోయే రకం కాదు. ఇది ఏంటంటే ఏ విధంగా రాజకీయాలు చేయాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు రాజకీయాలు ఏ విధంగా చేయాలో. సార్, జాతీయ జనసేన గురించి అడుగుతుంటే మీరు చంద్రబాబు గురించి మాట్లాడతారు ఏంటండి? మీరు ఎంతసేపటికి మీరే ఆయన గెలిపించేట్టున్నారు ఇన్నిసార్లు మాట్లాడేసి చంద్రబాబు గారు. నేనేమంటానంటే, ఒక్క నిమిషం, జాతీయ జనసేన పార్టీ, మా వైఎస్ఆర్ పార్టీ అని ఒకటి ఉంది. ఇలాంటివన్నీ పెడతా ఉంటారు. దీనికన్నిటికీ మనం కౌంటర్ ఇచ్చుకోవాల్సిన వైఎస్ఆర్ పార్టీ అని ఒకటి, ఇంకొక అతను ఇక్కడ కడప జిల్లాలోనే ఉంటాడు, ఒక అతను కూడా పెట్టుకున్నాడు, ఒక ముస్లిం అతను పెట్టుకున్నాడు. దానికి మనకేం సంబంధం సార్? పెట్టుకుంటా ఉంటారు, ఇలాంటివన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఎవరు వ్యక్తిగత ఇష్టాలను బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. పార్టీ పెట్టుకోవద్దని మనం చెప్పేదానికి లేదు. దీనికి చెప్పుకుంటారు. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏంటంటే, మీకు ఓటమి భయం పట్టుకోబట్టే ఒక్క నిమిషం, మీకు ఓటమి భయం పట్టుకోబట్టే మీరు ఇలాంటి ప్రాక్సీ పార్టీలని అదే పేరున్న వాళ్ళని లీడర్స్గా తయారు చేసి జనం మధ్యకు వదులుతున్నారు. కనీసం 1,500 నుంచి 2,000 ఓట్లు చీలిస్తే చాలు సునాయాసంగా వైసీపీ గెలుపు వీలవుతుందనే పద్ధతిలో మీరు మొత్తం ఈ స్ట్రాటజీ డిజైన్ చేశారని మీ మీద అభియోగం. ఆరోపణలు చేస్తూ ఉంటారు సార్. ఇలాంటి వాళ్ళ ఆరోపణలు ఎందుకు చేస్తూ ఉంటారంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నీతి నిజాయితీగా గెలిచినట్టు, ఆపోజిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే డబ్బులు ఇచ్చో లేకుంటే ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పినారని చెప్తా ఉంటారు. అంటే ఓటర్లను వాళ్ళకేస్తే మంచోళ్ళు, ఎదుటి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే చెడ్డోళ్ళు. ఇలా వాళ్ళ రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అటువంటి ఆలోచన. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మన ముక్కా శ్రీనివాస్ గారు, ప్రజలు చాలా తెలివిమంతులు, ఓటర్లు చాలా తెలివిమంతులు. వాళ్ళకి మంచి జరిగితేనే ఓటేస్తారు. గతం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పాలనను, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనను చూసుకొని ఓట్లేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. హనుమంతరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ముక్కా శ్రీనివాస్ గారు చూశారు కదా, జనసేన పేరుతో వచ్చిన జాతీయ జనసేన రాష్ట్రంలో అమలు చేయాలనుకున్న స్ట్రాటజీ విన్నారు మీరు. 1,500 నుంచి 2,000 ఓట్లు చీల్చడం, వాళ్ళు గెలవటం కాదు. ఆయన ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళ అధ్యక్షుడు కోనింటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని. మీకు నిజంగా అందులో
ఏమన్నా అసలు లాజిక్ కనిపిస్తుందా? వాసుదేవ్ గారు, ఇప్పుడు ఏదైతే జగన్ జనసేన ఉందో, సారీ జాతీయ జనసేన ఉందో అర్థమైందండి. వీళ్ళు చేస్తున్నానికి నాకైతే ఒకటి అర్థమవుతుంది సార్. జాతీయ జనసేనని పెట్టుకున్నారు, వాళ్ళకి ఒక బకెట్ గుర్తిచ్చారు. ఇప్పుడు కొత్తగా గాజు గ్లాస్ కావాలని కోరుకుంటున్నారంటే నేను అడిగేది, వాళ్ళు ఎప్పుడు కిందపడలే, పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, అంతా ఓకే. నా బాధల్లో ఒకటి ఉంది సార్, మీ పార్టీ వెనకాల ఉన్న ఎదవ పనికి వాళ్ళ సన్నాసి ఎదవ ఎవరైనా నాకు డౌట్ వస్తుందని నేను మాట్లాడుతున్నా. ఉన్నది కూడా అన్నావు, మీ పార్టీ ఒక సన్నాసి ఎదవ స్వచ్ఛ రాజకీయాలు చేసి ఎదవ కూడా మిమ్మల్ని నడిపిస్తాడని నాకు డౌట్. ఆ సన్నాసి ఎదవకి సిగ్గులేక ఓడిపోతామని చెప్పేసి జనసేన పార్టీని డ్యామేజ్ చేయడం కోసం సేమ్ పేరు, సేమ్ గుర్తు, సేమ్ ఇంటి పేరు పెట్టి దగ్గర ఇలాంటి డ్రామాలు ఆడుతున్న పనికి మన సన్నాసికి లోకల్ చెల్లిపోయాయి. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం రెడీ అవ్వడం పోయాకాలం దగ్గర అవ్వడానికి ఆ సన్నాసి అదలో ఇలాంటి పార్టీలు అందరినీ డ్యామేజ్ చేయడం మధ్యలో పెట్టి పార్టీ నడిపిస్తున్న ఒక పనికి మళ్ళీ ఎవరు కూడా ఉన్నారని నాకైతే డౌట్. ఒక్క నిమిషం తర్వాత మాట్లాడు. శ్రీనివాస్ గారు, మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేటప్పుడు దయచేసి ఇది డిబేట్, ఇది ఎట్లా కనిపిస్తుంది? శ్రీనివాస్ గారు డాక్టర్ రమేష్ ఆగండి, అసలు ఆయన మాట్లాడియండి ఒకసారి. డాక్టర్ రమేష్ ఆయన మాట్లాడియండి. సబ్జెక్ట్ మాట్లాడు సార్. ముఖా శ్రీనివాస్ గారు హనుమంత్ రెడ్డి గారు మీరు ఆగండి ఒక్క నిమిషం, ఆయన మాట్లాడేది క్లారిటీ పెట్టాలి. హనుమంత్ రెడ్డి గారు ఆగండి. మాట్లాడతారా? నాకు డౌట్ ఉందని చెప్పి మేము ఏ పార్టీని విమర్శ చేయకుండా మా విధి విధానాలతో 170 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో ప్రచారం చేసుకొని మేము ఓట్లు వేయిస్తాం. పార్టీ ఓడగలాడు వేసిపోతే అందుకే భయం మీ అందరికి, అందుకే నీకు గుండెలో వరకు అది నిజం చేసుకుందంటే మీ కర్మ. రైట్ రమేష్ గారు ఒక నిమిషం మీరు ఉండండి. శ్రీనివాస్ గారు మీ అనుమానం ఎవరి మీదో చెప్పండి. శ్రీనివాస్ గారు మీ అనుమానం ఎవరి మీదో నేరుగా చెప్పండి. Let us not use any abusive language. నేను క్లారిటీ కూడా చెప్తాను. ఎవడో ఉన్నాడని డౌట్ అని చెప్తే వీళ్ళు అదే నిజం చేసుకుంటే మీ ఉన్నాడని మీరే కర్మ చేసుకుంటే మీ కర్మ.
నాకైతే ఒకరి మీద డౌట్ ఉంది. ఇలాంటి ఏదో పనులు చేసి ఉన్నాడు భయ ఆంధ్రప్రదేశ్ లో చచ్చు పనిలో దమ్ముంటే ధైర్యంగా రావాలి. నేను సింగిల్ గా సింహాన్ని అని చెప్పుకున్నాడు. ఏదో పార్టీలు పెట్టించిన డ్యామేజ్ పనులు చేస్తుంటే ఎవడు భయపడలేదు. పులెప్పుడు పులిని చూసిన అక్కడ ఓతట్టుకుంటే ఒళ్ళు కాలిపోద్ది తప్ప ప్రజల్లోకి మీరు వెళ్ళగలరు. ప్రజల కోసం పెట్టి పార్టీ జనసేన పార్టీ. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు నేను చెప్పిన తర్వాత మాట్లాడు. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. నీకే క్లారిఫై చేస్తున్నా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం విను. నేను చెప్పేది పూర్తిగా విని తర్వాత మాట్లాడు. నీ ఇష్టం వచ్చేది చెప్పుకో, మాకు అవసరం లేదు. నేను చెప్పిన తర్వాత విను అంటున్నా. వినయా శ్రీనివాస్ గారు, వినేది నేర్చుకో. ముందు వినేది నేర్చుకో అంటున్నా. ముందు వినేది నేర్చుకో. చెప్తా విను. జాతీయ జనసేన పార్టీ ఉండయా, నేను చెప్పేది పూర్తి విను. నువ్వు వాస్తవంగా దయచేసి హనుమంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి గారిని మాట్లాడివ్వండి. శ్రీనివాస్ గారు హనుమంత్ రెడ్డి ఏదో అడుగుతున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఆయన అడగనండి, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం సార్. మేము ఏ పార్టీలను వెనకబడి పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. జాతీయ జనసేన లేకుంటే జాతీయ తెలుగుదేశం పార్టీ ఇంకొక పార్టీలో పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకు మంచి చేసే ఓట్లు అడుగుతా ఉన్నాం. ఎవరో ఏదో గ్యాస్ పుట్టించారని ఇలాంటి మేధావులు కూడా ఇలా మాట్లాడడం తప్పు. ఇదే జనసేన పార్టీ బీఫామ్ తరపున నేను చెప్తున్నా, ఇప్పుడు ఏం జరుగుతున్నాయో చెప్తున్నా. ఇదే జనసేన పార్టీ తరపు నుంచి ఇదే మా జమ్మలమడుగు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మూల సుధీర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తికి ఎం సుధీర్ రెడ్డి అని జనసేన పార్టీ టికెట్ టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ టీడీపీలోని సామాన్య కార్యకర్తను ఎం సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని పోటీ చేపించింది గత 2019 ఎలక్షన్లలో ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి రాజకీయాలు వాళ్ళు చేసి ఇతరుల మీద రుద్దేదానికి ఆయన మిమ్మల్ని అనలేదు కదండి. ఒక్క నిమిషం, ఆయన మిమ్మల్ని అనలేదు కదా, మీరెందుకు ఈ ఉదాహరణని చెప్పుకుంటూ వస్తున్నారు? ఏదో ఒక రకంగా ఓడిపోతాం కాబట్టి జనసేన పార్టీని ప్రజలు నమ్మలేదు కాబట్టి ఇలా జాతీయ జనసేనను ఇంకొక జనసేన పార్టీలు పెట్టే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఇంకా ఎవరికి అవసరం లేదు అంటున్నా. ఎవరికి అవకాశం లేదు. ఆ జాతీయ జనసేన పార్టీ వెనుకల ఈ పవన్ కళ్యాణ్ అభిమానులే ఉంటారు, వేరే వాళ్ళు ఎవరు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి అవసరం. ఎలాగో తెలంగాణలో 8 సీట్లు పోటీ చేస్తే ఎక్కడ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు. మీరు అసలు పోటీ చేయలేదు కదా, 2018లోనే మీరు కాడెత్తేశారు కదా. 2005లో ఓట్లు వేసే పరిస్థితి లేదు. చెల్లికి కూడా అది కూడా చేతకాక చేత వచ్చేసింది. మాకు చేతనైంది ఏందో తెలుసా? టీవీలో మా పార్టీ బీఫామ్ తీసుకుంటే బీఫామ్ మీద మీరు గెలవలే. మీ అధ్యక్షుడు మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన బీఫామ్ మీద మీ పార్టీ అధ్యక్షుడు గెలవలే. మా పార్టీ బీఫామ్ ఇచ్చిన బీఫామ్ మీద మీ పార్టీ అధ్యక్షుడు గెలవలే. సిగ్గులాగా మనం మాట్లాడుతూ ఉంటే రైట్ శ్రీనివాస్ గారు ఓకే. శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం.